నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని అన్ని విద్యా సంస్థలకు ఈరోజు ఆదివారం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నట్లు కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కిండెన్ గార్డెన్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పి, భద్రతాపరమైన కారణాలు లేదా వాతావరణ మార్పుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులకు హాజరు కావాలని చెప్పి అధికారులు సూచించారు. కువైట్లో ఈరోజు మనం చూసుకుంటే స్కూళ్ళు మరియు కాలేజీలకు సెలవు, ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే తరగతులు అయితే జరుగుతాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే మళ్ళా స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే కానీ మళ్ళా ఈరోజు సాయంత్రానికి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎందుకంటే కానీ ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మరియు అలాగే అమెరికా మధ్య మనం చూసుకుంటే భీకరమైన యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. ఒకవైపు వాళ్ళు దాడి చేస్తూ ఉంటే మరొక వైపు వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారనమాట. ఈ దాడుల నేపథ్యంలో పిల్లల యొక్క భద్రతను మరియు అలాగే ఉపాధ్యాయులు సిబ్బంది యొక్క భద్రతను రక్షణను దృష్టిలో ఉంచుకొని విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పితే బయటికి రాకపోవడమే మంచిదన్న. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.